యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బొమ్మ గీయాలా అండి? రండి కూర్చోండి, బొమ్మ గీస్తాను. కూర్చోండి. బొమ్మ గీయాలి, కానీ ఇక్కడ కాదు, నాతో రా. లేదండి, నేను బొమ్మలు గీయడానికి ఎక్కడికి రాను. ఎక్కడుంటే అక్కడే గీస్తాను. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. హలో మేడం, రాధిక ఇక్కడ. డబ్బు నాకు అవసరం, అంతేగాని ఆశ కాదు. మీరు ఎక్కువ డబ్బులు అనకని పదండి పదండి అని పరిగెత్తుకుంటూ వస్తానని అనుకోకండి. మీ అమ్మొచ్చడిగినా కూడా ఇలాగే చెప్తావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వు గీయాల్సిందే నా కూతురు జీవితంలోని విషాదం తాలూకు బొమ్మ. మనం సంతోషపెట్టిన జ్ఞాపకాల్నే కాదు, బాధ పెట్టిన జ్ఞాపకాల్ని, మనుషుల్ని కూడా గుర్తుపెట్టుకోవాలనంటారు. వాటికి కాలం చెప్పిన సమాధానం కోసం ఎదురు చూడాలంటారు. కానీ నన్ను బాధ పెట్టిన జ్ఞాపకాలు నా దగ్గర లేవు. ఆ జ్ఞాపకాల్ని నువ్వు బొమ్మగా గీసివ్వాలమ్మా. బాబోయ్, మీ మాటలన్నీ ఏదో పెద్ద సస్పెన్స్ లాగా అనిపిస్తుందండి బాబు. బాధ పెట్టిన జ్ఞాపకాలు, మనుషులు, కాలం చెప్పే సమాధానం తప్ప ఒక్క ముక్క అర్థమైతే ఒట్టండి. నాతోరా, నీకన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, నేను రాలేను అని. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను కాదు, కన్న కూతురి కోసం ఓ కన్న తల్లి పడే తపనని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక కూతురిగా నీకు తెలుసు కదా, తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ, ప్రాణం ఉంటాయో. మరి నిన్నొక అమ్మలా అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఈ తల్లి బాధని అర్థం చేసుకోలేవా నువ్వు? ఏమండి, నాకు మా అమ్మ అంటే బోలెడంత ఇష్టం. మీరిలా పదే పదే అమ్మ అమ్మ అని అంటుంటే నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది. అమ్మంటే అంత ప్రేమంటున్నావు, మరి నా కూతురి కోసం నా కంట్లోంచొస్తున్న ఈ కన్నీటి బాధని అర్థం చేసుకోమ్మా. నన్ను మీ అమ్మ అనుకుని నాకు దుఃఖాన్ని దూరం చెయ్యమ్మా, ప్లీజ్. నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. అమ్మా, అయ్యో వదలండి. నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నానమ్మా, ప్లీజ్ అమ్మా. మీరిలా చేతులు పట్టుకుని సెంటిమెంట్తో బ్రతిమలాడుతుంటే కాదనలేకపోతున్నాను. సర్లేండి, నేను వచ్చి బొమ్మ గీస్తే మీరు హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు కదా, మీ సంతోషం కోసం వస్తాను, పదండి. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అదే, నువ్వు ఉండమ్మా, అవన్నీ మా డ్రైవర్ చూసుకుంటాడు. డ్రైవర్, మేడం, ఇవన్నీ కారులో పెట్టు. అలాగే మేడం. రామ్మా రా. అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయండి. సరే మేడం. బాబోయ్, ఇంకా ఎంత దూరం అండి బాబు? వచ్చేసాం, దగ్గరే. మామూలుగా అయితే ఎవరైనా సరే బొమ్మలు గీయించుకోవడానికి నా దగ్గరికి రావాల్సిందే తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మలు గీయను. కాకపోతే మీరు మీ కూతురి సెంటిమెంట్ అనేసరికి కరిగిపోయాను, కాదనలేకపోయాను. థ్యాంక్స్ అమ్మా, నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అలాగే నువ్వు కూడా నన్ను మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు. అత్తగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వాళ్ళందరూ హ్యాపీనా? అందరం బాగున్నావమ్మా. మనం ఒకసారి కలిసి మాట్లాడాలి, నీకు వీలు పడుతుందా? అయ్యో బాబోయ్, ఏమంటారు? ఎంత మాట, ఎంత మాట!
భలే ఉన్నారు అత్తగారు మీరు. వీలు పడుతుందా ఏంటి? మీరు పిలిస్తే చాలు రాజ్యాలు సైతం వదిలిపెట్టేసి రాను. ఇప్పుడే వచ్చేస్తున్నానుండండి. రాధిక, రాధిక, ఏమండి, కార్ ఆపండి ప్లీజ్, కార్ ఆపండి ప్లీజ్. ఏమైందమ్మా? ఆ, నాకు చాలా అర్జెంట్ పనుందండి. చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. అందుకని మరో రోజు మీరు చెప్పిన బొమ్మ గీస్తాను, సరేనా? అన్న ఆపు. అమ్మా అమ్మా, అన్న ఆపండి అన్న. నువ్వు వాళ్ళని కలవడం కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నువ్వొచ్చి ఆ బొమ్మ గీయకపోతే నా ప్రాణం పోతుంది. ప్లీజ్ అమ్మా. అది కాదండి, చాలా ముఖ్యమైన పని. ప్లీజ్ అమ్మా, ఈ తల్లి బాధని అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ అమ్మా. అయ్యో ప్లీజ్ అండి, ప్లీజ్. మీరు చాలా పెద్దవారు. మీరు పదే పదే అలా దండం పెట్టకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క అరగంటమ్మా, బొమ్మ గీసి నువ్వు వెంటనే వెళ్ళిపోదు గాని, సరేనా? మ్మ్, సరే అండి. అత్తగారు, చెప్పమ్మా. ఒక అర్ధగంట లేట్ అవుతుంది, పర్వాలేదా? పర్వాలేదమ్మా. సరే ఓకే అత్తగారు, అర్ధగంట తర్వాత మీ ఇంటికి వస్తా. ఆ, ఇంట్లో వద్దమ్మా, గుళ్ళో కలుద్దాం. సరే అత్తగారు, అలాగే. చెప్తున్నావమ్మా? మీకు కూడా తెలియాలి అని. నాకు తెలియాలా? ఏంటది? అదే అదే పర్సులో ఉన్న వస్తువులు ఉన్నాయో లేదో అని. సరే సరే ఓకే అత్తగారు, ఒక అర్ధగంటలో మనం గుళ్ళో కలుద్దాం. ఈలోగా పర్సు చూసేయండి, సరేనా? సరేనమ్మా. అత్తగారు అత్తగారు, పర్సు చూడడం మర్చిపోకండి, బాగా చూడండి. పర్సు చూడమని రాధిక పదే పదే ఎందుకు చెప్తోంది? మా అత్తగారు, కాబోయే అత్తగారు. నమస్తే మేడం. మేడం, మీరిక్కడ? వెళ్ళి టీ దగ్గర. వెళ్ళు. అలాగే మేడం. దిగమ్మా. రా.
ఏమండి, ఈ ఇల్లు ఇదంతా మీదేనా? అయినా బొమ్మ గీయడానికి పర్టికులర్గా ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చారు? నాకు అర్థం కావట్లేదు. ఈ ప్లేస్లో మాత్రమే నేను బొమ్మ గీయాల్సినంత స్పెషాలిటీ ఏముంది? నీకే అర్థమవుతుంది, పద. ఎవరిదమ్మా ఈ సమాధి? నా ప్రాణం, నా ప్రపంచం, నా సర్వస్వం అయినా నా ఒక్కగానొక్క ముద్దుల కూతురు పల్లవిది. ఎన్నో నోములు, ఎన్నో మొక్కులు మొక్కుకుంటే లేక పుట్టింది. నా కూతురు పుట్టగానే దాన్ని కళ్ళారా చూసుకొని ఈ తల్లి జన్మకి నా కూతురు ఒక సార్థకత ఇచ్చిందని ఆనందంతో ఆపకుండా ఏడ్చేశాను. నా కూతురి 100 ఏళ్ల జీవితాన్ని, సంతోషాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయిందని ఇప్పుడు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. పాపమండి, మీ బాధని చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది. మీ అమ్మాయి గారి బొమ్మ గీయాలా అండి? కాదు, నా కూతుర్ని నిలువున పొట్టన పెట్టుకున్నా దాని మొగుడి బొమ్మ గీయాలి. అదేంటండి, మీ కూతురు ప్రాణాలు పోవడానికి మీ అల్లుడు కారణమా? పోవడానికి కాదు, అతనే నా కూతురి ప్రాణాలు తీశాడు. నా కూతుర్ని 9 మాసాలు కడుపులో మోశాను. దానికి కష్టం అంటే ఏంటో తెలియకుండా కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నాను. నా కూతురు నా పంచ ప్రాణాలుగా బ్రతికాను. కానీ ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో నా కూతుర్ని నాకు దూరం చేశాడు. నా నట్టింట్లోకొచ్చి నా కూతురి మనసు మార్చి 24 ఏళ్లు పెంచిన ఈ అమ్మనే కాదనుకుని వెళ్ళిపోయేలా చేశాడు. ఆ తర్వాత దాని ప్రాణాలు తీసి ఈ లోకంలోనే లేకుండా చేశాడు. బ్రతికినంత కాలం ఏడుస్తూనే బతకమని నాకు భరించలేని కడుపు కోతనిచ్చాడు. ఏమండి, అతని గురించి మీరు చెప్తుంటే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుందండి. నాకతని మీద కోపంతో పాటు నా కూతురు దూరం అయిందన్న బాధ కూడా ఉంది. వాడి మీద నేను పోలీస్ కేసు పెట్టాలి. వాడి మీద పగ తీర్చుకోవాలి. కానీ నాకు వాడి పోలికలు గుర్తున్నాయి తప్ప నా దగ్గర వాడి ఫోటో లేదు. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చానమ్మా. ఇక ఈ విషయంలో మీరు అస్సలు వరీ కాకండి. నేను చాలా బొమ్మలు గీశాను. చాలా నచ్చిన బొమ్మలు గీశాను. ఇష్టంగా గీశాను. ఫస్ట్ టైం నాకు నచ్చని ఒకటి బొమ్మ గీస్తున్నా. మీకు గుర్తున్న గుర్తులన్నీ చెప్పండి. మీ అమ్మాయి ప్రాణాలు తీసిన వాడి ఫోటోని యాజ్ ఇట్ ఈస్ గా గీస్తాను. రాధిక పదే పదే పర్స్ చూడమంది. అసలు ఎందుకు అన్నిసార్లు చెప్పింది? కార్తీక్, చెప్పమ్మా. నీ పర్స్ ఎక్కడుంది? ఎందుకుమా? నాకు కాస్త డబ్బులు కావాలి. అదేంటమ్మా, నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి?
నా కార్డే ఉన్నా? ఆహా, అంటే నాకు క్యాష్ కావాలి. పల్లవి ఫోటో దగ్గర పర్స్ ఉంది, తీసుకో. ఆ, ఈ కాగితం ఏంటి? రాధకు నీవేరా ప్రాణం. అమౌంట్ సరిపోయిందమ్మా? సరిపోయిందన్నా. కరెక్ట్గా నాకు కావలసినంతే ఉంది, తీసుకున్నాను. ఉం? మా మా చాలా రోజుల తర్వాత నీలో తెలియని ఆనందం కనిపిస్తుంది. నీలో ఎంత సంతోషాన్ని ఈ మధ్య నేను చూడలేదు. నీలో ఈ సంతోషానికి కారణం ఏంటమ్మా? ఈ అమ్మని నువ్వు బాగా అర్థం చేసుకుంటావు కార్తీక్. నేనెలా ఉన్నానో నువ్వు మాత్రమే తెలుసుకోగలవు, కనిపెట్టగలవు. కానీ నా బాధ ఏంటంటే కార్తీక్, నా ముఖంలో సంతోషాన్ని కనిపెట్టి నువ్వు నా గుండెల్లోని బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకుంటున్నానమ్మా. నువ్వు బాధపడుతుంటే చూడలేక నాలో నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. కానీ ఆ బాధకు నా దగ్గర సమాధానం లేదమ్మా. నీకు సర్ది చెప్పడం తప్ప
పరిష్కారం చెప్పలేను. సారీ మా. సమాధానం దొరికింది. పరిష్కారం నా దగ్గరుంది. కృష్ణయ్య, ఇదంతా నీ సంకల్పమేనయ్యా. గుళ్ళో రాధిక ఫోటో చూపించావు, తనని మా ఇంటికి పంపించావు. రాధిక మనసులో కార్తీక్ కృష్ణ ఉండేలా చూసావు. ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చిందయ్యా. రాధిక కార్తీక్ కృష్ణల బంధాన్ని నువ్వు ఎప్పుడో రాసిపెట్టావు. కార్తీక్, ఇక నీ బాధకి నా బాధకి రాధికే పరిష్కారం.